సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. జక్కన్న త్రివిక్రమ్ లు నెక్స్ట్ మైల్ స్టోన్ ను అందుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ట్రాక్ మార్చి మేం కూడా ఇలాంటివి చేయగలం అని ప్రూవ్ చేసుకోవాలి అనే తాపత్రయంలో నిమగ్నమైపోయారు. ఇక్కడ ప్రతిసారి అంతకు మించిన అవుట్పుట్ దర్శకులతో సాధ్యమయ్యే పనేనా? గ్లోబల్ డైరెక్టర్ గా నోటెడైన రాజమౌళికి ఇప్పుడు మహేష్ తో చేసే 1000 కోట్ల సినిమా పెద్ద టాస్కే. ఆ మాటకొస్తే గ్లోబల్ ఆడియన్స్ ముందు తానేంటూ చూపించుకోవాల్సిన అస్సులు సిస్సులు టెస్ట్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ తో 3000 కోట్ల టార్గెట్ కళ్ల ముందు కనిపిస్తోంది. అందుకనే సెంథిల్ ని కాదనుకుని పిఎస్ వినోద్ ని అనుకుంటున్నాడు. అంటే ఇప్పటి వరకు రాజమౌళి ఆలోచనలను సెంథిల్ కెమెరా నుంచి చూసిన మనం పిఎస్ వినోద్ కోణంలో చూడాల్సి ఉంటుంది. మహేష్ బాబు ఈ సినిమా కోసం ఎంత లేదన్నా 3-4 ఏళ్లు టైం స్పెండ్ చేయక తప్పేలా లేదు. ఇప్పటి వరకు లోకల్ హీరోగా మాత్రమే ప్రొజెక్ట్ అయిన మహేష్ ఈసారి పాన్ ఇండియా హీరోగా కాకుండా పాన్ గ్లోబల్ హీరోగా ట్రై చేస్తూ ఉండడం బీట్ ఆన్ టాప్ హీరోస్ ని నిద్రపోనీయడం లేదు. మన దగ్గర జక్కన్న లాంటి దర్శకులు ఎందుకు లేరని కుళ్ళుకుంటున్నారు. ఇప్పుడు చేసే ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ ఫిల్మ్ తో త్వరలో కెన్యాకు వెళ్లి ఇండియన్ సినిమా అంటే ఇది అని చెప్పడానికి రాజమౌళి వకాల్తా పుచ్చుకోవాల్సి వస్తుంది. గురూజీ ఇంతకాలం ఇంటి గెలిచాడు, ఇప్పుడు రచ్చగెలవాల్సిన టైం వచ్చింది. అందుకనే బన్నీతో 400 కోట్ల సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఫస్ట్ టైం పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో మైథాలజీ టచ్ తో సేఫ్ గేమ్ ఆడబోతున్నాడు. అయితే త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా లాంచింగ్ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. టెక్నికల్ గా గురూజీ సినిమాకు అప్డేట్ అవుతూనే ఉన్నాడు. అలవైకుంఠపురంలో సినిమా సాంగ్స్ పరంగా గ్లోబల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాయి. పాటలు, ఫైట్స్ టెక్నికల్ గా బ్లాస్ట్ అయ్యాయి. ఈసారి విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా హ్యూజ్ గా ఉండడంతో బన్నీతో చేసే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్తున్నాడు. సితారతో కలిసి ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తూ ఉండడంతో ఈక్వేషన్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి.